బాబు అన్నాడు ఫోన్ కుడిపించమను పగల కొట్టుకో కుడిపిస్తాడు ఆరు కన్నా ఫోన్ పగల కొట్టుకో కుడిపిస్తాడు కుడిపిస్తాడు వద్దు అనుకొని బతుకుతున్నా కుడిపిస్తాడు నాగర్ అయితే ఏంటి ఇప్పుడైతే ఏంటి ఎవడన్నాడు యూట్యూబ్ లో చూడు 4 మిలియన్ వ్యూస్ ఉంటాయి ఆ సాంగ్ కి 4 రాబోసే ముందు నిన్నట నేను కూడా అబ్బాయి నేను కూడా అబ్బాయి ఏంటి ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా ప్లీజ్ అక్క ఒప్పుకుంటావా ప్లీజ్ ఇక్కడికి ఆగు ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా సినిమా ఇండస్ట్రీకి ఆడి ముందు నేను కూడా నలుగురు అబ్బాయిలకి అబ్బకలు పుట్టాను కదా అప్పుడు సిగ్గులేదు నీకు ఆ మాట అన్నాకి ఆడి ముందే అన్నావుగా నువ్వు నలుగురు అబ్బలు పుట్టాను నేను నలుగురు మగాళ్ళు కదా నువ్వు అన్నావా లేదా ఆడి ముందే అక్కడే అన్నావా లేదా నేను సాంగ్ నీ గురించి పాడలా నువ్వు కరెక్ట్ చేసుకున్నావు నీ గురించి అది యూట్యూబ్ లో ఎదిగితే 4 మిలియన్ వ్యూస్ ఉంటాయి దానికి పాట పాడంటే పాడను అంటే నాకు అప్పటికే వెళ్ళిపోతా అన్న వెళ్ళనివ్వాల పాడను అన్న అయినా కూర్చోటి పాడమన్నావు పాడా నేను కూడా మగాడినే పాడంటే నేను ఏం చెప్తాను ఇంకా ఎంతసేపు పడుతుంది రావా ప్లీజ్ ఎంతసేపులో లేదు నాట్ ఓకే అసలు ఇద్దరు రండి ప్లీజ్ అన్న టాప్స్ అండ్ మీడియా కూడా కావాలి మార్నింగ్ అస్సలు కాదు అస్సలా ఏ నువ్వు ఇప్పుడు దట్కి సంది ఉడేసుకొని చేస్తా నిజమే చెప్తున్నావు నువ్వు ఏం చేసినా తగ్గించుకోలేరు చెప్తున్నా పన్ను ఓవర్ చేయకు పన్ను తీ ప్యాంట్ తీసుకొచ్చినా కదా నేను ఎంతమంది రాజులో అది రాజులో పాడినాను నన్ను ఎందుకంటే అడదానే కదా నేను ఎక్కడ వీళ్ళు అక్క చెల్లి అమ్మ కనిపించలేదు ఎప్పుడు మీకు కనిపించలేదా మీకు ఎందుకు అంత నీచగా చేస్తారు ₹20 లేకుండా చూసుకుంటుంటే నేను మీకు ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా చూడు నువ్వు చూడు చేయొద్దు నువ్వు చూడు ఏం చూస్తా ఇదే పాట ఎవత్రా అది ఏం పేరు దాని పేరు దాని కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా చెయ్యి నీ మీద పడడం కాదు ఈ ఫోన్ కూడా పగలదు భయంతో లాక్కున్నా వాటర్ ఇస్తాను ఇందులో వాటర్ లేదు ఫోన్ ఎక్కడ ఉంది ఫోన్ చెయ్యి రాప్పుడు అలవాటు అయిపోయింది నీకు ఫోన్ నీకే ఇచ్చా ఫోన్ ఎత్తాడు ఫోన్ తీసు అమ్మాయి పుట్టలేక నా ఇది చేసి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడి అంటే ఇప్పుడు నేను కూర్చోమన్నా నువ్వు కూర్చోరా వెళ్ళిపోయినావు అంటే ఇప్పుడు నేను పిలిస్తే నువ్వు వచ్చా పాట పాడాలి నీ ఫ్రెండ్స్ ముందు వాళ్ళిద్దరు నడు ఏం సంపాదించిందో నేనేం అడుగు నేను చెప్పను నువ్వు ఒక్క మాట అడుగు నా కోసం అంటే ఒక్క మాట కార్తీక్ అడుగు ఒక్క మాట నీకు అక్క అంటే ఒక్క రెస్పెక్ట్ ఉంటే వెళ్తున్నాడు ఒక్కటి ఒక్క మాట్లాడు ఇంకేం అడగను నేను వెళ్ళిపోదాం ఇప్పటికిప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం బేట బతికి చూపిద్దాం అడుగు ఇద్దరు దాటిరా
ఏం గుచ్చుకోదురా స్టెప్ చూసే స్టెప్ అయి వెళ్ళిపోయినా ఇప్పుడే సరే అయిపోయింది కదా కాదే అడిగి చెప్పింది అడుగు ఏమనలేదు తినేసి ఏయ్ ఏం సంబోధించింది అని అడుగు ఏంటో తినేసి అర్థం కాలే అక్క నాకు నాటకాలే నాకు అర్థం కాలేదు అంటే ఎందుకంటే అడుగుతున్నా వచ్చింది కదా తాగిపించినావు కాబట్టి తినిపించి పంపేయాలని నువ్వు చేపల పులుసు పెట్టి ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంబోధించింది అదేం లేదక్క మొత్తం నీది అయిపోయింది నువ్వు చెప్పురా అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది నువ్వు చెప్పు బూత్ పాట మేడం అది పాట నాకు వస్తలేదు అది బూత్ పాట బూత్కి సంబంధించింది వచ్చింది కదా ఎవరు నెచ్చగొడితే వచ్చిందా కొన్ని పాడమంటే వచ్చిందా కొన్ని అంతాక్షరి మొత్తం ఆడితే నువ్వు మనందరం పాడితే వాడి 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 అక్షరం వస్తే వచ్చిందా ఇటీ అన్న ఏ ఆగు శివ కూర్చో నువ్వు కూర్చో శివ రెస్ట్ వద్దు వద్దే అంత చేయట్లేదు శివ అన్నడా అనలేదు ఎవడి గురించి పాడిండు పిలిచినమా పైకి పిలిచినమా ఎవడు కూర్చున్నాడు ఫస్ట్ పైన ఎవడు మనమంటే ఎవడు వీడు వచ్చిండా వీడికి ముందు ఎవడున్నాడు మనమంటే ఎవరు చెప్పు ఇసుకించిన గొంతు వెళ్ళిపోయింది నువ్వు నేను తర్వాత వచ్చింది వచ్చి పాడిండు పాట తర్వాత రాదు వచ్చి పోతా అని చెప్పా మళ్ళీ వచ్చి పోతా అని చెప్పా వచ్చి కొట్టు దాని ఇచ్చి కొట్టు వదులురా కొట్టే దీంతో కొట్టు వచ్చి నువ్వు కొంత ఆపినందుకు మంది పెడితే నువ్వు పుట్టినావు చెప్పు చెప్పు నువ్వు ఈ తప్పు చేసావు అక్క అందుకే అన్నాను చెప్పండి చెప్పండి వద్దన్నా ప్లీజ్ సీరియట్లు అయిపోయిన ఉంటాయి కదా అయిపోతేనే పైన ఇచ్చిన ఒకటి వచ్చినాడు దాని పేరేంట్రా మాలికాయరా అరే ఒక్కసారి నా అయిపోయాడు కదా దాని అయ్యాకి ఫోన్ చేసి దీని చెయ్యి చేసుకోకు నా మీద చేసుకున్నావు చెయ్యి చేసుకున్నావు ఇప్పుడు ఒక్కసారి చేసుకున్నప్పుడు దాకా చెయ్యి చేసుకోకు ఏంటి దాని పేరేంటి రిధి అండ్ మాల్వియా ఒకటి ఒకసారి మొత్తం లైట్ కూడా తమాషాగుందా సరదాగుంటుంటే కూడా తమాషాగా పైన చూడు బాను ఎల్లు నువ్వు ఏం కావాలి నీకు ఇవ్వండి ఫ్లాష్ లైట్ అండి ఇవ్వు శివ ఇక్కడ తాగితే అమ్మా అయిదా అయిదా చెప్పు చేయవరా అయిదా చెయ్యి తాగితే అమ్మ అయిదా కాదు అంతా అయిపోయింది లోన్సుకొని కూర్చో నాకు చెప్పకు కాబట్టి వాడేదో ఎవడ ముందు ఏ అన్న అక్క ఆపు అని చెప్పినప్పుడు ఆపు ఏంటంటే ఇప్పుడు నేను నీ అమ్మని అని తిడతాను క్షమించమని వీడు చెప్తాడు చెప్పు మరి పోయిన పార్టీ ఏం సంపాదించింది చెప్పు ఆ సిచ్యువేషన్ కి అవమానంగా లేదా నేను అక్కడ ఏమైనా అన్నానా కొన్ని పైన పైన అన్నారు కాకపోతే ఇప్పుడు మీ అమ్మ కూడా ఇలాగా దాని తర్వాత ఏంటి బాగా ముగ్గురు బాగా ఉంది ఆ పాట పాడి కాదు తప్పు ఆ మాట మాట్లాడితే ఎంత కవర్ చేసిన రోజు ఊరుకుంటా ఈ మాట మాట్లాడితే ఊరుకోను ఇంత మంది పుట్టావాళ్ళు కొడక అదే పాడు అదేం పాట సారో సారం కాదు అదేం పాట అది ఉంటుందే అందరి మొగుళ్ళు బీహార్కి వెళ్ళి బీరు తెస్తుంటే నా మొగుడు ఏంట్రా పాడవి నువ్వు పాడావురా పాట ఎప్పటికి పాడవు ఆ పాట నలుగురు మగాళ్ళ ముందు ఎప్పటికి పాడవు ఎంత గలి స్థాయిలో ఉన్నా ఎప్పటికి పాడవు నాకు తెలిసిన కార్తీక్ ఎప్పటికి పాడు
నువ్వు పాడతావా పోనీ అలాంటి పాట? చెప్పు పాడతావా? సర్వనాశనం అయిపో. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా చేస్తా. వాడి నా కోసం పాడడం కాదు, వాడు నన్ను అన్నాడని కాదు. నేను ఎక్కువ అనుకుంటున్నాను, ఉంచుకుంటున్నాను. చెప్పు పని పంపిస్తాం కానీ వెళ్ళిపోదాము. చెప్పు, నేను ఎక్కువ ఉంచుకుంటున్నాను. అంటే వాడికి మాలి మల్హోత్రా బాగుంటది అంటే ఎక్కువ. ఎంతమంది చూపుతున్నా ముగ్గురు కావాలి. మా బన్నుది, మా శివది, మా కార్తీక్ ది పెట్టినా సరిపోదు. బాగుందా? ఆ మాల్వి మల్హోత్రా పెద్దది, ఆ ముగ్గురు సరిపో. బాగుందా? అరే 2 రోజుల క్రితం కూడా వీడికి ఫోన్ ఎత్తితే పక్కనోడు వాడు భయ్యా ఏ గీజరే ఆత వాడు ఇల్లు చూసుకుంటున్నాడు రా. నా ఫోన్ ఎత్తితే నా ఫోన్ నాకు నా ఫోన్ ఇది ఎందుకు ఎత్తింది? అందులో గేజర్ ఎందుకు అడిగాడు? గేజర్కి సంబంధం లేదు. She must be really hot. I was born like this. She must be very loose and he born out of her. పచ్చకప్పలు వచ్చిన వాడు లాక్కు Exactly. I can't. Exactly. హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. కోకాపేట్లో ఒక్క సెకండ్ సార్. కార్తీక్ ఇది ఏరియా ఏమంటారు సార్? కోకాపేట్ విలేజ్ సార్. ఒక్కసారి సార్ చెప్పు చెప్పు చెప్పు. వస్తారు వస్తారు సార్. 1 సెకండ్ రమ్మని నీ మీడియం కూడా పిలుస్తారు. మాల్వి మల్హోత్రా చూపించి నీ సినిమా కెరియర్, నీ డైరెక్షన్, సుభాష్ చంద్ర కెరియర్, అందరి కెరియర్ అందరు నాశనం చేసి ఆ తర్వాత నేను సాయిగాడు చూసుకుంటాడు. బాగుంటావు. ఎవరు? సాయి చేసుకోకపోయి పర్లేదు, సాయి నేను చేసుకోకపోయి పర్లేదు. సాయి ఇలాంటి కాదు. నువ్వు బాగానే ఉంటావు తర్వాత. నలుగురు మగాల ముందు సాయి నన్ను ఎప్పుడు అలా మళ్ళీ కొట్టబో చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? నొప్పుకుంటావు అర్థమైతే. నువ్వు పాట ఎందుకు బరు? నువ్వు చెప్పుకొని ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని? దేనిగా పాట చెప్పు చెప్పు. దేనిగా పాట? రమ్మని రా. ఎవరికి భయం? ఇప్పుడే పిలుస్తా. సాయి ఇక్కడే ఉన్నాడు, వస్తాడు రా. సాయి వస్తాడు, 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 వచ్చాక వెళ్ళిపోతాడు. వస్తాడు, రాకముందు వెళ్ళినా రమ్మని అందరు రమ్మని అందరినీ రమ్మని చెప్పు. వస్తాడు. నీ మాల్వి మల్హోత్రా చేసుకో. నువ్వు నీ ఇష్టం, నీ నచ్చిన మాట మాడదు, నీకు నచ్చిన పేరు మాడదు, నచ్చిన మాట మాడదు అని నాకు అనవసరం. ఇప్పుడు నాకు ఒకటే అవసరం. ఒక అమ్మాయి పట్టుకున్నాడు అయితే ఏంటి? నువ్వు ఎవరికైనా ఏజెన్సీ పుట్టావా? అదే మరి, అందుకే నీ మాట వాడా. అదే కదా, మాట్లాడి వెళ్తా. కార్తీక్ వెళ్ళిపోన్నా కూడా వెళ్ళిపోతే ఎలాగన్నా కాదు. వాళ్ళు వచ్చినప్పుడే, లేకపోతే పారిపోయి పోలీసులు కానీ సాయిగాడు కానీ తీసుకోవడానికి నా మీద జాండగడ ఎవరు వెళ్తాడు? అక్కడికి ఎవడు వెళ్తాడు? వెళ్ళు, వెళ్ళండి. అక్కడికి ఎవడు వెళ్తాడు? వెళ్ళమంటే వద్దంటో చెప్పు. వెళ్ళాలా వద్దా? కొంచెం చాలు. మన పైన ఉంటుంది కొంత అసలు తీసుకెళ్ళి పడుకుని పోతా. తీసుకెళ్ళి పడుకుని పోతా.